హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా మంచిగా నేనైతే తీసుకున్న చేప వచ్చేసి పాప్లెటు మంచిగా కట్ చేసుకొని ఘాట్లు తీసుకొని పెట్టుకోవాలి. ఒక చెంచా కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం సాల్ట్ సరిపోయేంత, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అన్నింటినీ బాగా అన్నీ కలిసేలా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా అన్ని ఘాట్లు పెట్టుకున్న చేప ముక్కకి మంచిగా ఇంకేలా బాగా పట్టించాలి. ఆ ఘాట్లోకి ఇంకేలాగా బాగా పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఈ చేప ముక్కని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఫిష్కి బాగా ఇంకి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత కొద్దిగా ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్ పైన వేడి చేసుకున్న తర్వాత చేప ముక్కని అందులో వేసుకోవాలి. చేప ముక్కని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇంకో సైడు అనేది ఫిష్ని ఇంకో సైడ్ అనేది తిప్పుకోవాలి. ఇంకో సైడ్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ 10 నిమిషాలు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది.